జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు. కళ్ళు మూసుకుపోయి వ్యవహరించాడు. కాళ్ళు గాల్లో ఏలాడబడినాయి, నేల మీద లేదండి. ఇది నాకు శాశ్వతం అనుకున్నాడు అతను. అవకతవక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం, ప్రజల పట్ల చులకన భావంతో వ్యవహరించాడు. దాంతో అతను మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ తగిలింది. బయట రాకుండా అతను అనవసర విషయాల్లో వ్యక్తిగతంగా పోయాడు. ఈర్ష్యా ద్వేషాలు అనేటువంటి అతను నిలువెల్లా దహించేసినాయి. ప్రజావేదిక కూలగొట్టడం మొదలుపెట్టి సర్వే రాళ్ళ మీద తన ఫోటో వేసుకునే వరకు దిగజారుడి వ్యవహారం చేశాడు. అతను కావాలి రావాలనుకున్న వాళ్ళందరినీ కూడా వేధించాడు, వేపుడేసి తినేశాడు. చివరగా ఎవడ భూమి ఎవడికి దక్కుతుందో అన్న భయం పెట్టి ఆందోళన గురి చేశాడు. భూములు ఇచ్చిన రైతుల్ని మానసికంగా హింసించాడు. ఆ మహిళల ఉసురు పోసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం, ఓడిపోయిన తర్వాత పోనీ పోరాటం ఏం చేస్తున్నాడు, ప్రజలకి యాంటీ సెంటిమెంట్తో పోతున్నాడు. ప్రజలకు మేలు జరిగే విషయాల్లో రంధ్రాన్వేషణ చేస్తున్నాడు. ఇప్పుడు తెనాల్లో రౌడీ షీటర్లని, చైన్ స్నాచర్స్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోలీసులు పబ్లిక్గా శిక్షించారు. వాళ్ళ దౌర్జన్యం, దుర్మార్గం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఎవడన్నా వీళ్ళు ఈ సెట్లు కొడితే బాగుండరా అని మనసులో కోరుకుంటారు వాళ్ళు. ఆ పని పోలీసులు చేసినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. దాన్ని అతను వాళ్ళ తరపున వచ్చాడు. అది యాంటీ సెంటిమెంట్ కదా.